వాయబ్బాయి ఏం కష్టకాలం వచ్చారా నాయన, రైతులకు బతుకుడే కష్టంగా ఉన్నదంటే పంట ఎట్లా పండిస్తారు చెప్పురి? ఏం చేస్తారు మరి? అప్పు సప్పు చేసి పండియాలి కదా. అగో గీడ ఒక రైతు అప్పు చేసి పంట పండితే ఆ పంట అప్పు తీర్చడానికి వశంగాక ఎంత పని చేసిండో ఎరికేనా? చూడు రూపారి. ఈ రైతన్నల బతుకులు చూస్తుంటే నిజంగా మస్తు బాధ అవుతుందల్లా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోదగల్ గ్రామం జెల్ల దేవయ్య అనే రైతు ఈ ఊర్లో కాపురం చేస్తుండు. ఇక ఊరికి దగ్గరలో ఉన్న కొంచెం పొలం కౌలుకు తీసుకొని దాంట్లో వరి పంట సాగు చేస్తున్నాడు. ఇక ఇత్తనాలకు కూలీళ్లకు మందులకు పైసలు లేక బయట అప్పు చేసినట్టున్నాడు పాపం. ఆఖరికి చూస్తే పంట సాగు చేయనికే నీళ్లు లేకపాయే. ఇక అంతా పోతే తెచ్చిన అప్పు ఎట్లా కట్టాలనుకున్నాడో ఏమో, మనసులో ఎంత బాధ పెట్టుకున్నాడో పాపం. రాత్రి పురుగుల మందు డబ్బా తీసుకొని పొలం కాడికి వచ్చి తాగి చచ్చిపోయిండు. జెల్ల దేవయ్య అన్నకు 2 పిల్లలు కూడా ఉన్నారట. పాపం ఎట్లేడుస్తురు చూడుర్రి. రోజు రోజుకు రైతుల సావులు ఎక్కువైతున్నాయి తప్ప తక్కువైతలేవు. 24 గంటలల్లా రాష్ట్రంలో 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే రైతన్నలకు ఎన్ని కష్టాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతరిక్షపు రాజు బుర్ర దుర్గయ్య అనే రైతులు కూడా అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. రైతు జిల్లా దేవయ్య అనే ఒక 51 సంవత్సరాలు ఉండే రైతు 5-6 నెలల నుంచి కష్టపడి పొలం నాటేసుకుని మరి విపరీతంగా అప్పుల బాధతోని మరి ఏమీ అర్థం కాని పరిస్థితులలో మరి పొద్దున్నాక కష్టపడి పొలాలు పాటలు ఎండిపోతున్నాయి. మరి వాటి ఎమ్మడి ఉండుకుంటూ రాత్రి 12 తర్వాత ఇప్పుడు వచ్చి మందు తాగిండి ఇక్కడనే పొలం దగ్గరనే చనిపోయిండు. మరి గవర్నమెంట్ దీనికి వారి కుటుంబానికి సాయం చేయాలని మా పోతుగల్ గ్రామ ప్రజల తరఫున ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అలానే కలెక్టర్ గారిని మరి ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు కూడా వెంటనే స్పందించి పోతుగల్ గ్రామ పరిస్థితులను రైతుల పరిస్థితి చూసి మరి మీరు ప్రభుత్వం కూడా ఆదుకోవాలని మరి మా గ్రామం తరఫున కోరుతున్నాం. మరి ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా కోరుతున్నాను. గాడున్న ఊరి పెద్దలైతే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం, కుటుంబానికి న్యాయం జరిగేటట్టు చేస్తామన్నారు గాని మనిషి చచ్చిపోయినాక న్యాయంతో ఏం పని సారు? ఈ ప్రభుత్వం ముందే గిసొంటి రైతు బంధు రుణమాఫీలు ఆ కాల్వల నీళ్లు ఇస్తే కదా. ఈరోజు మా పోతుగల్ గ్రామానికి చెందిన నిరుపేద రైతు జెల్ల దేవయ్య ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఈరోజు అప్పులు తీర్చలేని పరిస్థితులు ఉన్న సందర్భంలో ఈ నిర్ణయం తీసుకోవాలని తెలియని సందర్భంలో ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. పురుగుల మందు తాగి వారికి మన మహేంద్రన్న దృష్టికి తీసుకుపోయి వారికి ఆర్థిక సహాయం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం అందే విధంగా మా కాంగ్రెస్ పార్టీకి పెద్దలందరికీ కూడా దృష్టికి తీసుకుపోయి వారికి ఆర్థిక సహాయం అందజేసే విధంగా నేను ముందుకు తీసుకుపోతా. అదేవిధంగా ఏంటంటే అతనికి ఒక భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, కూతురు పెళ్లి అయింది. అదేవిధంగా వృద్ధురాలైన ఒక తల్లి కూడా ఉన్నది. వాళ్ళ ఈరోజు బతకడం చాలా కష్టంగా ఉన్నది. అన్ని విషయాలు కూడా మా మహేంద్రన్న దృష్టికి తీసుకుపోయి వారికి సహాయం అందే విధంగా మేము చర్యలు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని జనాలు చెప్పనే బట్టే ఇక సచ్చినాక నీళ్లు వదిలినట్టే అన్నట్టున్నది సర్కారోళ్ళ తీరు. అయినా రైతుని దేశానికి ఎన్నెముక అంటారు. గా వెన్నెముకలగించి ఒక్కొక్క బొక్క ఊడి కింద పడిపోతుంటే కూడా గవర్నమెంట్ గిట్లా చూసుకుంటా నిర్లక్ష్యంగా ఉన్నది. చూడాలిగా ఈ రైతన్నల కష్టాలు ఏ రోజుకు తీరుతాయో.